హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు రిమైనింగ్ 8th క్లాస్ లెసన్స్ చేస్తున్నాను. భూ సంస్కరణల చట్టం గురించి సరైన వాక్యాన్ని ఎంచుకోండి. భూస్వాముల విధానం రద్దు తర్వాత వారు ఆదాయాన్ని కోల్పోకుండా ప్రభుత్వం 20 నుంచి 30 రెట్ల ఆదాయాన్ని జమీందారులకు చెల్లించింది. అంటే ఈ సంస్కరణ చట్టం చేయడం ద్వారా వాళ్ళ ఆదాయాన్ని కోల్పోతారన్న ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళకి అమౌంట్ అనేది ఇచ్చింది. కౌలుదారులను భూ యజమానులుగా ప్రకటించారు. కొంతమంది సాగు చేసుకోలేని వాళ్ళ భూములను తీసుకొని కౌలు చేశారు కదా, వాళ్ళ యొక్క భూములను కౌలు చేసిన వాళ్ళకి భూ యజమాన హక్కు కూడా కల్పించారు. కూలీల ద్వారా కౌలుదారుల ద్వారా సాగు చేస్తున్న భూమిని జమీందారులు యజమానులుగా ప్రకటించుకున్నారు. అటవీ బంజర భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇంతకుముందు అటవీ బంజర భూములు అనేవి కూడా భూస్వాముల చేతిలోనే ఉండేవి, వారే శిస్తు వసూలు చేసుకునేవారు. దాన్ని కూడా గవర్నమెంట్ తీసేసుకుంది. ఆంధ్ర ప్రాంతంలో భూ సంస్కరణలు. మద్రాస్ ఎస్టేట్ బిల్లు 1950లో అమల్లోకి వచ్చింది. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎక్కడ జరిగిన భూ సంస్కరణలు? మద్రాస్ ఎస్టేట్ బిల్లు 1950లో అమల్లోకి వచ్చింది. రైతువారీ హక్కుదారులను ప్రభావితం చేయలేదు. రైతువారీ హక్కుదారులకు కూడా ఈ భూ సంస్కరణలు అనేది ప్రభావితం చేయలేదు. తెలంగాణలో జాగీర్దారీ వ్యవస్థ రద్దు. దానికి సంబంధించిన సరైన వాక్యాన్ని ఎంచుకోండి, లేదా స్టేట్మెంట్ వైజ్గా అని ఇస్తాడేమోనని నేను ఇలా ఫ్రేమ్ చేశాను ఈ క్వశ్చన్ని. 1927లో వెట్టి చాకిరీ నిర్మూలన. 1948 నాటికి వెట్టి చాకిరీ పూర్తిగా రద్దయింది. మనం అంతకుముందు లెసన్స్లో చెప్పుకున్నాం కదా, వెట్టి చాకరీ ఉండేది అని. అది నిర్మూలన చేయాలని 1927లో అనుకున్నారు, కానీ అది పూర్తిగా వెట్టి చాకరీ రద్దు చేసింది ఎప్పుడంటే 1948. 1945 తెలంగాణ పోరాటం మొదలు అవటం వల్ల నిజాం కౌలుదారులకు ఎక్కువగా శాశ్వత సాగు హక్కులు కల్పించారు. 1949 ఆగస్టు 15న జారీ చేసిన మరొక ఫర్మానా ద్వారా, ఆ ఫర్మానా అంటే సంస్థానాలు లేదా మక్తాలు, జాగీర్లు రద్దు చేశారు. 995 జాగీర్లదారులను తొలగించి కౌలు రైతులకు ఇచ్చారు. జాగీర్ వ్యవస్థ అనేది లేకుండా చేసి కౌలు రైతులకు వారి యొక్క భూమిని ఇచ్చారు. కౌలుదారుల రక్షణకు హైదరాబాద్లో ఏ చట్టాన్ని చేసింది? హైదరాబాద్ కౌలుదారీ చట్టం 1950. హైదరాబాదు ఇనాం భూముల రద్దు చట్టం ఎప్పుడు చేశారు? 1955లో. భూదాన్ ఉద్యమం గురించి కొన్ని వాక్యాలను ఫ్రేమ్ చేశాను. సరైన వాక్యాన్ని ఎంచుకోండి, కానీ లేకపోతే దీంట్లో ఏది సరైనదా అని అడగొచ్చు కదా, అందుకని ఈ క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ చేశాను. భూదాన ఉద్యమ నాయకుడు ఎవరంటే ఆచార్య వినోబా భావే. భూదానం అంటే భూమి లేని వాళ్లకు భూమిని ఇవ్వటం. 1951 ఏప్రిల్ 18న ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఈ భూదాన ఉద్యమంలో భాగంగా వినోబా భావే గారు 250 ఎకరాలను దానం చేశారు భూమి లేని నిరుపేదలకి. ఇది మ్యాచింగ్ టైప్ చేశాను. 1950 భూ సంస్కరణల చట్టం ఎప్పుడు చేశారు? 1950లో. 1954 భూ సంస్కరణల సవరణ చట్టం. దీంట్లో ఉన్న వాటిని కొన్ని సవరణలు చేస్తూ ఒక చట్టాన్ని చేసింది 1954లో. 2650 ఎకరాలు చల్లపల్లి జమీందారు పంచదార కర్మాగారానికి సంబంధించింది. వాళ్ళు కూడా భూమి తిరిగి ఇవ్వడానికి ఇష్టపడలేదన్నమాట ఆ టైంలో. ఎన్ని ఎకరాలు? 2650 ఎకరాలు. 1972-75లో భూ పరిమితి చట్టం అనేది వచ్చింది. 1972-75లో భూ పరిమితి చట్టం అంటే ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబానికి ఇంత మాత్రమే భూమి ఉండాలనే ఒక చట్టాన్ని 1972-75లో చేశారు. 1972 ఏపీలోని అసెంబ్లీలో శాసన మండలిలో భూ పరిమితి చట్టం మీద ఆమోదం పొందింది. మన ఏపీలో ఎప్పుడు ఆమోదం పొందింది? 72లో. 1975 జనవరిలో అమల్లోకి వచ్చింది. అమల్లోకి ఎప్పటి నుంచి వచ్చింది? 1975
జనవరిలో అమల్లోకి వచ్చింది. ఆమోదం పొందింది 72లో. భూ పరిమితి చట్టం అంశాలేంటి? 5 సభ్యులు ఉన్న కుటుంబానికి గరిష్టంగా 10 నుంచి 27 ఎకరాలు నీటి వసతి ఉన్న భూమి లేదా 35 నుంచి 54 ఎకరాల మెట్ట భూమి ఉండవచ్చు. ఈ భూమి పరిమితి చట్టం మనకి ఏం తెలుగుతుందంటే, కుటుంబంలో ఒక 5 సభ్యులు ఉంటే వారికి గరిష్టంగా 10 నుంచి 27 ఎకరాల భూమి నీటి వసతి కలిగి ఉండాలి. అట్లనే మెట్ట భూమి ఎంతవరకు ఉండొచ్చు అంటే 35 నుంచి 54 ఎకరాల వరకు ఉండొచ్చు. ఎక్కువ శాతం సాగు చేసే రైతులు ఎవరు? సన్నకారు రైతులు. సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉన్న రైతుల్ని సన్నకారు రైతులు అంటారు. భూ పరిమితి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు ఏవి? స్వాతంత్రం తర్వాత మనకి వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు అనేవి వచ్చినాయి. దానివల్ల ఏమేమి జరిగినాయో చూద్దాం. ఎడ్ల బండి స్థానంలో ట్రాక్టర్ల వినియోగం పెరిగింది. ఈ యొక్క పాఠం ఉద్దేశం ఏంటంటే, ఈ మార్పులు రావటం వల్ల వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ఆధారపడిన లేదా వ్యవసాయ సంబంధించిన వారు ఏ విధంగా వారి యొక్క జీవనోపాధిని కోల్పోయారని తెలపడానికి ఈ లెసన్ అనేది మనకి ఇచ్చారు. ఎడ్ల బండి స్థానంలో ట్రాక్టర్ల వినియోగం పెరిగింది. ఈ ఎడ్ల బండి లేకపోయేసరికి ఈ ఎడ్ల బండికి సంబంధించిన చక్రాలు తయారు చేయడం, బండి తయారు చేయడం అనేది లేకపోయేసరికి దీని మీద డిపెండ్ అయి ఉన్న యొక్క జీవనోపాధి అనేది తగ్గిపోయింది. వారు వేరే ప్రాంతానికి వలస వెళ్ళటం లేకపోతే వేరే వృత్తిలోకి జాయిన్ అవటం జరిగింది. సన్నకారు రైతులు వ్యవసాయం చేయడం చిన్నగా తగ్గించారు. సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్నవారు వ్యవసాయం అనేది చేయడం తగ్గించారు. ఎందుకంటే ఏ టైంలో వర్షం వస్తుందో తెలియదు. మనం ఇప్పటికీ కూడా వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి, వర్షం మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఇది కొంత డిఫాల్ట్. వాతావరణంలోని మార్పుల వల్ల సాగునీరు లేకుండా పోయింది. ఈ వాతావరణంలో మార్పుల వల్ల కూడా టైంకి వర్షాలు పడకపోవటం, లేకపోతే పంట చేతికొచ్చే టైంకి వర్షాలు పడటం. మనం లాస్ట్ టైం కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేశాం కదా, వర్షాలు పడి పంటలు నష్టపోయారని. వలస అనగానేమి? ప్రజలు ఉపాధి లేదా ఇతర అవసరాల కోసం వేరే ప్రాంతానికి వెళ్ళడం. దీర్ఘకాలిక పేదరికం లేదా తీవ్రత ఆకలి అనగానేమి? తినడానికి సరిపడినంత ఆహారం చాలా కాలం దొరకకపోవడాన్ని దీర్ఘకాలిక పేదరికం అని అంటారు. మనిషికి కావలసిన శక్తిని ఎలా కొలుస్తారు? మనకి ఎనర్జీ కావాలి కదా, ఆ ఎనర్జీని ఎలా కొలుస్తారంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కిలో క్యాలరీస్లలో కొలుస్తారు. పల్లెల్లో, ఇది మ్యాచింగ్ టైప్ ఇచ్చాను. పల్లెల్లో నివసించే ప్రజలకు కావాల్సిన క్యాలరీస్ ఎంత? పల్లెల్లో ఏంటంటే వారు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడతారు. శ్రమశక్తి సామర్థ్యాల మీద ఎక్కువగా కష్టపడి పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ అవసరం. వాళ్ళకి ఎంత అంటే 2400 కిలో క్యాలరీస్ అవసరం. పట్టణాల్లో ఉండేవాళ్ళు 2100. ఒక మనిషికి సగటున ఎంత కావాలి? 2100. శారీరక శ్రమ చేసేవారికి 2400. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ఎంత శాతం మంది ప్రజలు కనీస క్యాలరీలు ఇచ్చే ఆహారాన్ని తీసుకోవడం లేదు? 80% మంది అసలు క్యాలరీస్ కూడా లేని యొక్క ఫుడ్ని తీసుకుంటున్నారు. దాంట్లో 5గురిలో 4గురికి మాత్రమే ఆహారం తీసుకుంటున్నారు. గ్రామీణంలో అయితే ప్రతి 5గురిలో 3గురికి మాత్రమే క్యాలరీస్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారు. పోషకాహార లోపం వల్ల ఏమి కోల్పోతాము? సరిగ్గా చదువుకోలేము, పని చేయలేము, శారీరక పనులు చేయలేము, పిల్లల యొక్క పెరుగుదల అనేది వేగంగా పెరగదు, మానసికంగా కూడా వృద్ధి అనేది చెందరు.
దాంతోపాటుగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందండి. ఏదైనా రాగానే మనం ఊరికనే డీలపడిపోతాం దీనివల్ల, పోషకాహార లోపం వల్ల. ఆహార అసమానత అంటే ఏంటి? ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం ప్రతి 4 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి జాతీయ నమూనా సర్వే నిర్వహిస్తున్నారు. ప్రజల ఉపాధి, విద్య, వారు చేసే ఖర్చు, ఆరోగ్యం, తాగునీటి అందుబాటు మొదలైన గణాంకాలు ఉపయోగించి ఈ ఆహార అసమానత అనేది చూస్తున్నారు. 1624 కిలో క్యాలరీల ఆహారంను పేదవాళ్ళు తీసుకుంటున్నారు. మనకి అసలు ఎంత కావాలి? 2400 సగటున. కానీ మనం ఎంత తీసుకున్నాం? 1624. అంటే అసమానత ఎంత వచ్చింది? 2400 నుంచి 1624 తీసేస్తే ఎంత? అంత గ్యాప్లో మనకి ఆహార అసమానత అనేది ఏర్పడింది. బాడీ మాస్ ఇండెక్స్ అంటే పోషకాహార లోపానికి గురైనది లేనిది తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే మనం తీసుకునే పోషకాహారం లోపం ఉందా లేదా అని తెలియడానికి. అయితే దీనిలో దేన్ని మెజర్ చేస్తారంటే మనిషి యొక్క బరువు, ఎత్తు, ఈ 2 ప్రామాణికంగా తీసుకొని బాడీ మాస్ ఇండెక్స్ అనేది తయారు చేస్తారు. పేదరికానికి ప్రధాన కారణం ఏంటి? క్రమం తప్పకుండా పని దొరకకపోవడం. జీవనోపాధిగా వ్యవసాయం ఎంచుకోకుండా పేదరికానికి కారణమా? మనం జీవనోపాధికి ఎక్కువ మంది కూడా వ్యవసాయం మీద ఆధారపడుతున్నాం కదా, అది పేదరికానికి దారితీస్తుందా అని క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. వ్యవసాయ పనులపై 50% ఎక్కువ ప్రజలు ఆధారపడటం వల్ల జీవనోపాధి అనేది తక్కువగా ఉంటుంది. సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు అధికంగా కూడా ఉన్నారు. వ్యవసాయ ఆధారిత పనులపై ఆధారపడేవారు కూడా ఎక్కువగా ఉండడం వలన పేదరికానికి కారణం అవుతుంది. వ్యవసాయం వృద్ధి చెందితేనే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి, ఆదాయాలు సమకూరుతాయి. ఏది డెవలప్ అవుతే? వ్యవసాయం అనేది ఎక్కడైతే వృద్ధి చెందుతుందో ఆ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి ఉపాధి, ఆదాయాలు 2 కూడా సమకూరుతాయి. పేదరికం అనేది కొంత తగ్గించవచ్చు. మరి తగ్గించాలంటే మనం ఏం చేయాలి? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వ్యవసాయ రంగం ప్రస్తుతం భారమా? అవును, భారమే. మారుతున్న వాతావరణ పరిస్థితులు ఒకవైపు, నాణ్యమైన విత్తనాలు, అప్పులు, సాగునీటి వసతి లేకపోవటం. విత్తనాల కోసం ఇప్పటికి కూడా క్యూ లైన్లో నిల్చొని ఇబ్బంది పడుతున్నారు కదా. సాగునీటి వసతులు లేకపోవటం, ఎరువులు అందకపోవటం, సకాలంలో ఎరువులు అందకపోవటం, ఉత్పాదక ఖర్చులు పెరిగిపోవటం, తక్కువ డిమాండ్ రావటం, మార్కెట్లోకి వెళ్ళేసరికి దాని యొక్క రేటు కూడా తక్కువగా ఉంటుంది. ఏపీలో గ్రామీణ కుటుంబంలో ఎంతమంది వ్యవసాయ కూలీలు ఉన్నారు? 40% మంది. ఇది నేను 2006 డేటా ప్రకారం టెక్స్ట్ బుక్లో ఉన్న దాని ప్రకారం ఫ్రేమ్ చేశాను. ఇది ఒకవేళ చేంజ్ ఏదైనా ఉంటే మోడిఫై చేసుకోండి. వ్యవసాయ కూలీల పని లభించే రోజుల ఎన్ని? 120 నుంచి 180 రోజులు మాత్రమే వారికి వ్యవసాయం కూలీలకి పని అనేది లభిస్తుంది. ప్రజలకు జీవనోపాధిని కల్పించడానికి ప్రభుత్వం ఏమి చేయవచ్చు? ఇప్పుడు వ్యవసాయ కూలీలు 120 నుంచి 180 రోజులే మాత్రమే పనిచేస్తున్నారు కదా. మనకి మొత్తం 365 రోజులు కదా. ఆ రిమైనింగ్ డేస్లలో వాళ్ళు ఖాళీగా ఉంటారు. ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళ యొక్క జీవనోపాధి అనేది దెబ్బతింటుంది, ఆదాయం రాదు కాబట్టి. ఆ టైంలో ప్రభుత్వం ఏం చేయాలి? వ్యవసాయ విరామ కాలంలో ఉపాధి హామీ పథకం కింద పని దినాలు కల్పించాలి. పని హక్కు అధికరణం 41 ద్వారా పని హక్కు అనేది కల్పించాలి. ఎన్నో అధికరణ ద్వారా? 41. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005లో ఈ ఉపాధి హామీ కల్పించాలనేది ఒక చట్టాన్ని చేసిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. MGNREGA అనగా? MGNREGA అనగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇది ఏ సంవత్సరంలో చేశారు? 2005. ఎవరి కోసం చేశారంటే వ్యవసాయ కూలీలు వాళ్ళ యొక్క
ఉపాధిని కోల్పోకుండా ఉండడం కోసం. ఉపాధి హామీ ద్వారా కలిగే లాభాలు ఏవి? స్థానికంగా ఉపాధి దొరుకుతుంది, తమ కుటుంబాలతోనే ఉండవచ్చు. స్థానికంగానే పని దొరకటం వల్ల వారు ఇంకా వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనోపాధి గడపాల్సిన అవసరం లేదు. వాళ్ళ కుటుంబంతోనే వారు ఉండవచ్చు. ఉన్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకోవచ్చు. ఉపాధి హామీ పథకానికి ఎవరు అర్హులు? అందరినీ తీసుకుంటారు ఉపాధి హామీ పథకంలో. దానికి కూడా కొన్ని అర్హతలు ఉన్నాయట. నైపుణ్యం అవసరం లేని శారీరక శ్రమ చేయటానికి సిద్ధంగా ఉండి పని అడిగిన పెద్దవాళ్ళకి పని కల్పించడం. అంటే 18 years దాటిన వారికి ఎవరికైనా మనము ఈ ఉపాధి హామీ పథకంలో పని కల్పించవచ్చు. కనీసం 100 రోజులు ఉపాధి పొందవచ్చు. దీని ద్వారా ఎన్ని రోజులు మనం ఉపాధి పొందవచ్చు? 100 రోజులు. నిత్యావసర సరుకుల ధరలు అధికంగా ఉంటే ప్రభుత్వం ఏ చర్య చేపడుతుంది? మనకి రోజు పెరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు టమాటా 100 rupees వరకు రీచ్ అవుతుంది. అట్లాంటప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? పోనీ ఆహార ధాన్యాలు బాగా పెరిగినాయి అనుకోండి, ప్రభుత్వం ఏం చేస్తుందంట? చౌక ధరల దుకాణాల ద్వారా ఆహార ధాన్యాలు తక్కువ ధరలకు అందిస్తుందనట. ఇది ఎప్పటి నుంచి వచ్చిందంటే 1997లో స్టార్ట్ అయింది. ప్రజా పంపిణీ వ్యవస్థ అనగా ఏంటి? చౌక ధరల దుకాణాల ద్వారా ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయడాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ అంటారు. దీనికి కూడా కొంత కొలమానాలు ఉన్నాయి. అందరికీ ఇవ్వదు. బిలో పావర్టీ లైన్లో ఉన్న వారికి మాత్రమే పంపిణీ చేస్తుంది. ఏ ఏ రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ సరిగా అమల్లో ఉంది? కేరళ, తమిళనాడు, ఏపీ. ఇది కూడా నా ఓల్డ్ టెక్స్ట్ బుక్లోంచి తీసింది. డేటా ఏమైనా మారుంటే ఒకసారి చెక్ చేసుకోండి. బిలో పావర్టీ లైన్ అనగా కనీసం ఆదాయం, ఆహారం, జీవనోపాధి స్థితి, ఆహారం, బట్టలు, గృహ వసతి వంటివి లేని స్థితిని బిలో పావర్టీ లైన్ అంటారు. అంత్యోదయ కార్డులు ఎవరికి ఇస్తారంటే పేదవారికి. ఈ అంత్యోదయ కార్డులు అనేవి 2 రకాలుగా ఉండేవి, తెలుపు, గులాబీ. మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఈ కార్డులు? అన్నపూర్ణ పథకం కార్డు వయసు పైబడిన వారికి ఉంది. దీని వల్ల 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా పొందవచ్చు అర్హులైన వారు. జీవించే హక్కు కోసం పోరాటం. ఇది ఎన్నో అధికరణ చెబుతుందంటే 21వ అధికరణ. పని హక్కు కింద చెప్పుకున్నాక అది 41వ అధికరణ. జీవించే హక్కు కోసం పోరాటం 21వ అధికరణం. 2004 జాతీయ నమూనా సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి 10 కుటుంబాలలో 3 కుటుంబాలకు అంత్యోదయ పథకం అందించారు. 10 కుటుంబాలలో 3 కుటుంబాలు అంత్యోదయ పథకం ద్వారా లబ్ధి పొందారు. హక్కులు ప్రాథమికంగా ఈ లెసన్లో 2 గురించి చర్చించారు. 1 జీవించే హక్కు, 2 స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు. పేదరికం అంటే ఏమిటి? ఆహారం, చదువు, ఉపాధి, వనరులు, మౌలిక అవసరాలు లేకపోవడాన్ని పేదరికం అంటారు. పేదరికంలో కొన్ని రకాలు ఉన్నాయి. అవి మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం నిధులు కేటాయించడం ప్రజలపై చేసే భారమా లేదా హక్కా? లాస్ట్ గవర్నమెంట్లో మనకి అమ్మఒడి కింద, లేకపోతే కరోనా టైంలో మనకి ఉచితంగా బియ్యం పంపిణీ, డోర్ డెలివరీస్, కొన్ని ఫంక్షన్స్ ఇవ్వడము, అట్లాంటి అన్నివి కూడా మనం ఏమని ఫీల్ అయ్యే వాళ్ళం, ఇది ఎందుకు గవర్నమెంట్ ఇన్ని అప్పులు చేసి ఇది చేస్తుందని. కానీ భవిష్యత్తులో అది మనకు ఉపయోగపడుతుందని ఒక మంచి ఉద్దేశంతో చేసిన ఒక కార్యక్రమం అన్నమాట. ఇది మనకి ఒక ప్రాథమిక హక్కు. ఎందువల్ల అంటే అది మనకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఏ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు స్వేచ్ఛ, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన హక్కులు ప్రాథమిక హక్కుగా పరిగణించారు? 1945లో. వేటిని ప్రభుత్వం ప్రజలకు తప్పనిసరిగా అందించాలి?
ప్రజలకు గవర్నమెంట్ కంపల్సరీగా అందించాల్సినవి ఏంటివంటే ఆహారం, విద్య, వైద్య సేవలు, వసతి, ఉపాధి. వీటిల్లో ఆహారం, విద్య, వైద్య సేవలు, వసతి, ఉపాధి వీటిలో ఏది ముందుగా ప్రభుత్వం మనకి కల్పిస్తే మనం మెరుగైన జీవితాన్ని జీవించగలుగుతామో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటీవల భారతదేశ ప్రభుత్వం చేసిన చట్టాలు ఏవి? సమాచార హక్కు చట్టం 1995. అయితే ఇది అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే 2005లో. ఉపాధి పాఠశాల విద్యా హక్కు చట్టం, ఆహార హక్కు చట్టం, ఈ 3 కూడా భారత ప్రభుత్వం చట్టాలను చేసింది. అవినీతిని ఎదుర్కోవడానికి సమాచారం మనము అక్కడికి వెళ్ళి తీసుకోవడం అవసరమా కాదా, ఎలా? మీ ఒపీనియన్. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఈ టెక్స్ట్ బుక్ రివిజన్ చేస్తున్నంతసేపు కూడా ఇలా జరిగింది. మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు క్వశ్చన్స్ కూడా లాస్ట్ టైం క్వశ్చన్ పేపరు చూడండి, పిల్లలకి ఇచ్చిన క్వశ్చన్ పేపరు SA2 కానీ SA1 కానీ FA కానీ ఇంతకుముందు డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు సమాచార హక్కు చట్టం గురించి మీకు అవకాశం ఇస్తే మీరు దాన్ని ఎలా ఉపయోగపెట్టుకుంటారు, లేదా ఆ సమాచార హక్కు చట్టం మనకు అవసరమా, లేదా అక్కడ జరిగింది కదా మీరు ఆ ప్లేస్లో ఉంటే ఎటువంటి చర్యలు చేపడతారు, ఇట్లాంటివి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. అందుకని నేను కూడా ఆ ఉద్దేశంతో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అనమాట. అవినీతి ఎదుర్కోవడానికి సమాచారం అవసరమా కాదా, ఎలా? అవినీతిని ఎదుర్కోవడానికి మనం సమాచారం అనేది తీసుకోవడం అవసరమే. ఎందుకంటే పేదల ప్రయోజనాల కోసం, పేదరిక నిర్మూలన కోసం రూపొందించిన కార్యక్రమాలు సాధారణంగా వాళ్ళకి చేరవు. నిజమే కదా, నిధులు మళ్లింపబడతాయి. దీన్ని నిరోధించడానికి ఈ చట్టం అవసరం. అసలు మనకి వాళ్ళు గవర్నమెంట్ ఎంత పేద ప్రజల కోసం వినియోగించింది, వారు ఎంతమందికి లబ్ధి పొందారు, మిగతా వాళ్ళు ఎందుకు లబ్ధి పొందలేదు, ఆ లిస్ట్ అవుట్ అంతా కూడా మనం ఈ సమాచార హక్కు చట్టం ద్వారా మనం తీసుకోవచ్చు. ప్రభుత్వ స్థానిక సంస్థల యొక్క ఖర్చులు తనిఖీ చేయవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేయగానే వాళ్ళు అన్నీ కరెక్ట్గా ఖర్చు చేస్తున్నారా లేదా అని కూడా మనము తెలుసుకోవచ్చు. దేని ద్వారా? సమాచార హక్కు చట్టం ద్వారా. ఇది ఎప్పటి నుంచి అమలు అయింది? 2005. అసలు ఈ సమాచార హక్కు చట్టం అనేది ఒక ఉద్యమం లాగా ఎప్పుడు ఏర్పడింది? రాజస్థాన్లో కొంతమంది మజ్దూర్ కిసాన్ సంఘటన్ పేరుతో పనికి ఆహార పదానికి సంబంధించిన సమాచారం గురించి అడిగారు. దాన్ని బేస్ చేసుకొని ఇంక ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినాయి కాబట్టి అక్కడ ప్రజలు ఏం చేశారంటే, మాకు ఈ పనికి ఆహార పథకంలో లొసుగులు ఉన్నాయి, మాకు దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనేది స్టార్ట్ చేశారు. ఇక చిన్న చిన్నగా అది డెవలప్ అవుతూ అది చట్టంగా రూపొందింది. మానవ అభివృద్ధి, ప్రజాస్వామ్య హక్కులకు సమాచారం కీలకమైనది. నెక్స్ట్ క్వశ్చన్, సమాచార హక్కు చట్టం వల్ల ఉపయోగాలు ఏమి? ప్రజలు పాలనలో భాగస్వాములై న్యాయమైన అభివృద్ధి జరిగేలా చూడగలుగుతారు. అవినీతి జరగకుండా చూడవచ్చు. ప్రభుత్వాలు తమ పనితీరులో మరింత జవాబుదారీగా ఉంటారు. ఎందుకంటే మనం క్వశ్చన్ చేస్తామన్నా కొద్దిగా భయం అనేది ఉంటుంది. పేదల మనుగడకు సమాచారం కీలకం. సమాచారాన్ని వెల్లడించాల్సిన వచ్చినప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, అధికారులు తమ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడాన్ని అరికట్టవచ్చు. వాళ్ళకి నచ్చినట్టుగా చేయడానికి అవకాశం ఉండదన్నమాట. 2005లో సమాచార హక్కు చట్టంను రాజ్యాంగం 2 ప్రాథమిక హక్కుల క్రింద డివైడ్ చేసింది. అవేంటివంటే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, జీవించే హక్కు. ఏమేమిటివి? భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, జీవించే హక్కు. ప్రజా విచారణ అంటే జన్ సున్వాయ్ అంటే సమావేశాలు నిర్వహించి విచారణ చేయటాన్ని ప్రజా విచారణ అంటారు. ఎవరు? ప్రజలు సమావేశాలు నిర్వహించి విచారణ చేస్తారు.
ఈ చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఎవరెవరు అధికారులు ఉంటారో, ఈ సమాచార హక్కు చట్టంలో ప్రభుత్వ అధికారులు ఎవరెవరు ఉంటారు? ఫస్ట్ సమాచార అధికారి ఉంటారు, తర్వాత అప్పిలేట్ అధికారి ఉంటారు, మనకి రాష్ట్ర కేంద్ర స్థాయిలో స్వతంత్ర సమాచార కమిషన్లు ఉంటారు. వీళ్ళు ఎవరికి కూడా బౌండరింగ్ అవ్వాల్సిన అవసరం లేదు, వీళ్ళకంటూ ఫ్రీడమ్ ఉంటుంది. ఈ హక్కులు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి? ప్రజలు గౌరవప్రదమైన జీవితాలు గడపడానికి, జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి తోడ్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం. ఈ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం గురించి 1911 సంవత్సరంలోనే గోపాలకృష్ణ గోఖలే గారు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఆ బ్రిటిష్ ప్రభుత్వం మనకి అంత ఎగనిస్ట్ కదా, అంగీకరించలేదు. మనం ఎక్కడ బాగుపడిపోతామోనని 2002లో విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించారు. ఏ సంవత్సరంలో? 2002లో ప్రాథమిక హక్కును గా గుర్తించారు. 80వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ గుర్తింపు జరిగింది. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య పిల్లలందరికీ కూడా కంపల్సరీగా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి అనేది చేశారనమాట. ఎన్నో రాజ్యాంగ సవరణ 86. ఈ చట్టం ఎప్పుడు చేశారంటే 2009లో. విద్యా హక్కు చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? ఫస్ట్ మనకి 2002లో ఒక ప్రాథమిక హక్కుగా చేయాలని గుర్తించారు. దానికి సంబంధించి 86వ రాజ్యాంగ సవరణ చేశారు. 2009లో చట్టాన్ని చేశారు. 2010 నుండి కూడా అది అమల్లోకి వచ్చింది. ఎన్ని సంవత్సరాల పిల్లలు? 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు. ఇప్పుడు రీసెంట్గా కూడా మనకి స్కూల్లో చేర్పించడానికి మినిమం ఏజ్ ఎంత చేశారు? 6 years చేశారు. ఈ చట్టం ఏమి తెలుపుతుంది? విద్య పిల్లల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడాలి. చదువు పిల్లలను కేంద్రంగా చేసుకొని కృత్యాల ద్వారా అన్వేషణ, పరిశోధన, ఆవిష్కరణల పద్ధతుల ద్వారా సాగాలని చట్టం తెలుపుతుంది. టీచర్ కేంద్రీకృతం కాదండి, పిల్లలకి నచ్చినట్టుగానే చెప్పాలి. వాళ్ళు ఎటువంటి పిల్లలైనా సరే, డల్లర్స్ అయినా క్లవర్స్ అయినా, క్లాస్ రూమ్లో అందరూ ఒకేలాగా ఉండరు కదా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనము టీచింగ్ అనేది చేయాలి. కానీ ఇవాళ రేపు ఎక్కడ జరుగుతుంది అదంతా? మాతృభాషలో చదువు నేర్చుకోవాలని భయం, ఆందోళన, విచారం లేకుండా స్వేచ్ఛగా అనేది వాళ్ళు విద్యను చదువుకోవాలి.